అమ్మ నమస్తే అమ్మా. నమస్తే అండి. దాదాపు మీరు 5 రోజులుగా సమ్మె చేస్తున్నారు. 20కి సమ్మెకి అయితే వెళ్ళారు. మీ డిమాండ్లు పరిష్కరించకుండా ప్రభుత్వం మొండిగా వాలంటీర్ల ద్వారా అలాగే సచివాలయ సిబ్బంది ద్వారా తాళాలు పగలగొట్టిస్తుంది కదమ్మా, దాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? తాళాలు పగలగొట్టడం అనేది కరెక్ట్ కాదండి. మాలాంటి సమస్య వాళ్ళకు కూడా రావచ్చండి. వాళ్ళ సచివాలయాలు తాళాలు వేస్తే మేము పగలగొట్టలేం కదండి. మాకు గత 6 నెలల నుంచి ఇంటెద్దలు రావట్లేదండి. గ్యాస్ బిల్లులు కానీ మా జీతాలు కానీ కరెక్ట్ టైంలో రావటం లేదు. కాకపోతే ఉదయం 9 గంటల కాడి నుంచి 4 దాకా వర్క్ అనేక యాప్లు చేపిస్తున్నారు. సక్రమంగా మాకు సరుకు కూడా రావటం లేదండి. పోయిన నెలలో ఉన్న పేర్లు ఈ నెలలో పోతున్నాయి. మేము లబ్ధిదారులతో ఇబ్బంది పడుతున్నాము. సరుకు రావటం లేదు. తాళాలు పగలగొట్టడం అనేది కరెక్ట్ కాదండి. మేము మాత్రం తాళాలు ఇవ్వమండి. మేము మాత్రం సమ్మె చేస్తామండి. ముఖ్యంగా చూస్తే కనుక ఎట్టి పరిస్థితుల్లో అనేది స్కూలుకు వచ్చే ఏదైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళని తీసుకురావాల్సిందే, మీరు వంట వండి పెట్టాల్సిందే అని చెప్పి వాలంటీర్ల మీద ఒత్తిడి, అలాగే సచివాలయ మహిళా పోలీసుల మీద జరుగుతున్న ఒత్తిడిని అసలు ఎలా చూడాలంటారు? అసలు అంత మొండిగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదండి. ప్రభుత్వం మేము చేసే చాకరీ చాలా చేస్తున్నాం. కొన్ని యాప్లు పెడుతున్నారు. మాకు ఇచ్చే జీతం ఇప్పుడు వాళ్ళ కేజీ కందిపప్పు 180 రూపాయలు అమ్ముతుంది. లీటర్ ప్యాకెట్ 200 రూపాయలు ఆయిల్ అమ్ముతుందండి. ప్రతి సరుకు పెరిగిందండి, బియ్యంతో సహా. మేము ఇంటెద్దలు కూడా కట్టుకోలేకపోతున్నాము. సో వాళ్ళు ఇచ్చే 11,500 మాకు ఏ మూలకు సరిపోవటం లేదండి. సో మా డిమాండ్లు మాత్రం కొన్నైనా పరిష్కరించేంత వరకు కనీస వేతనం ఇవ్వాలని మేము కోరుతున్నాము. కానీ స్కూళ్ళు అనేది పాల్గొట్టడానికైతే మాత్రం వీలు లేదండి. మేము ఒప్పుకోండి. అందులో ఏ సరుకున్నా ఏదైనా మొత్తం బాధ్యత పగలగొట్టిన వాళ్ళదే అవుతుంది. అవసరమైతే మేము పాల్గొట్టిన వాళ్ళ మీద కేసులు కూడా పెడతామండి. అది మాకు లేకపోయినా పర్వాలేదు, ఒక నెల జీతం పోయినా సరే మేము కూర్చుంటాం. మా డిమాండ్లు మాత్రం అనుకూలంగా ఆయన ఆలోచించి మాకు చేసేంత వరకు మాత్రం మేము సమ్మె మాత్రం విరమించమండి.